Hi guys, welcome to Python Bus. Let's continue with our JNTUK Python lab questions. So, ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 11 కోసం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి చూద్దాం. In algebraic expressions, the symbol for multiplication is often left out, as in 3x plus 4y or 3 of x plus 5. Computers prefer those expressions to include the multiplication symbol like 3 multiplied by x plus 4 multiplied by y or 3 multiplied by x plus 5. Write a program that asks the user for an algebraic expression and then insert multiplication symbol where appropriate. సో సింపుల్గా ఏం లేదు, మనం యూజర్ నుంచి ఒక ఇన్పుట్ తీసుకోవాలి లైక్ అండ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. యూజువల్గా మనం మ్యాథమెటిక్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు కొన్ని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటాం కదా, లైక్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి లైక్ 3x plus 4y. ఇలా మనం కొన్ని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటాం. బట్ కంప్యూటర్ లాంగ్వేజ్లో మనం కంప్యూటర్కి ఇచ్చేటప్పుడు ఇలా 3x plus 4y ఇలా ఇస్తే మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. ఫర్ సపోజ్ లెట్ మీ ఓపెన్ ఏ పైథాన్ షెల్. ఒక పైథాన్ షెల్ ఓపెన్ చేశాను. ఎక్స్కి ఒక వాల్యూని ఇన్సర్ట్ చేసుకుందాం. ఎక్స్ ఈక్వల్ టు 5 అని తీసుకున్నాను. ఫర్ సపోజ్ 3x అని తీసుకుందాం. ఇది కూడా ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఎంటర్ చేస్తే మనకు అవుట్పుట్ ఏం రావాలి? 3x అంటే దీని మీనింగ్ ఏంటి? 3 షుడ్ మల్టిప్లై విత్ x అంటే 3 మల్టిప్లై బై 5 అంటే 15 రావాలి అవుట్పుట్. 15 వస్తుందా? నో. ఏమొచ్చింది? సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ డెసిమల్ లిటరల్ అని వచ్చింది, రైట్? సో ఇప్పుడు మనం దీనికి ఎలా ఇవ్వాలి అంటే మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి విత్ సింబల్ 3 మల్టిప్లికేషన్ సింబల్ x. ఇప్పుడు ఎంటర్ చేస్తే మనకి 15 వచ్చింది. సో దీని మీనింగ్ 3 షుడ్ మల్టిప్లై విత్ x. x ఎంత ఉంది? 5. సో 3 × 5 15. ఇలా మనం స్పెసిఫిక్గా అక్కడ మల్టిప్లికేషన్ సింబల్ ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇదే మనం ఈ ప్రోగ్రామ్ సాల్వ్ చేయాలి. ఇలా యూజర్ నుంచి ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ మనం ఇన్పుట్గా తీసుకోవాలి. అవుట్పుట్ ఎలా రావాలి అంటే ఎక్కడైతే మల్టిప్లై అవుతుందో అక్కడ మనం మల్టిప్లికేషన్ సింబల్ ఇన్సర్ట్ చేసి దాన్ని మనం అవుట్పుట్గా ప్రింట్ చేయాలి. అర్థమైందా? సింపుల్. దీన్ని మనం చాలా వేస్గా సాల్వ్ చేయొచ్చు. నేను ఈజీగా సింపుల్గా యూజింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? దీనికోసం మనం ఫస్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. ఇంపోర్ట్ RE. ఫస్ట్ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుందాం. ఎక్స్ప్రెషన్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. ఈక్వల్ టు ఇన్పుట్, ఏదో ఒక ఇన్పుట్. ఎంటర్ ఏ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ రిజల్ట్ ఈక్వల్ టు, ఫస్ట్ ఇక్కడ నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి. సో లెట్స్ క్రియేట్ ఏ ఫంక్షన్ కాల్ యాడ్ మల్టిప్లికేషన్. ఓకేనా? సో దాన్ని మనం ఇక్కడ కాల్ చేస్తాం అన్నమాట, యాడ్ మల్టిప్లికేషన్. అండ్ ఇక్కడ మనం ఏం పాస్ చేయాలి? ఇన్పుట్ని పాస్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. దట్స్ ఇట్. అండ్ ఇక్కడ కూడా మనం ఏదైనా నేమ్ తీసుకోవచ్చు. నేను సేమ్ ఎక్స్ప్రెషన్ అనే నేమ్ తీసుకున్నాను. ఓకేనా? అండ్ మనం రిటర్న్ చేయాలి రిజల్ట్ని. ఇక్కడ మనం వచ్చిన ఈ ఎక్స్ప్రెషన్ని మనం రిటర్న్ చేద్దాం, దాని తర్వాత అసైన్ చేసుకుందాం. ఓకేనా? అండ్ వచ్చిన ఫైనల్ రిజల్ట్ని మనం ప్రింట్ చేయాలి కదా, ప్రింట్ రిజల్ట్. ఇప్పుడు మనం ఇక్కడ లాజిక్ని అప్లై చేయాలి. సో లాజిక్ ఏంటి అంటే మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో మనకు ఒక ఫంక్షన్ ఉంది. ఏంటి అంటే సబ్ అని. లైక్ దాని సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే RE రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ డాట్ సబ్. సబ్ అంటే సబ్స్టిట్యూషన్ అని మీనింగ్. ఓకే, సబ్. అండ్ దీంట్లో కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఫస్ట్ పారామీటర్ వచ్చేసరికి ప్యాటర్న్, అండ్ సెకండ్ రీప్లేస్మెంట్, థర్డ్ వన్ స్ట్రింగ్. సో ఇక్కడ మనం ఫస్ట్ ప్యాటర్న్ ఇవ్వాలి. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఆల్ అబౌట్ ప్యాటర్న్స్ కదా, సో మనం ప్యాటర్న్ ఇవ్వాలి. అండ్ ఆ ప్యాటర్న్ సక్సెస్ఫుల్ అయితే దాని ప్లేస్ ఏంటి రీప్లేస్ చేయాలి, సో ఆ రీప్లేస్మెంట్ ఇవ్వాలి. అండ్ ఏ స్ట్రింగ్ మనం దేన్ని ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కదా, సో ఇక్కడ నేను స్ట్రింగ్ అని ఇచ్చాము. స్ట్రింగ్ మీన్స్ మన ఎక్స్ప్రెషన్. ఫైన్, ఇది మన సింటాక్స్. ఇప్పుడు దీన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నేను ఇక్కడ కొన్ని పాసిబిలిటీస్ రాసి పెట్టాను. సో ఎలా పాసిబిలిటీస్ వస్తాయని. ఫస్ట్ పాసిబిలిటీ ఏంటి? యాడ్ స్టార్ అంటే మల్టిప్లికేషన్ సింబల్ బిట్వీన్ ఏ నెంబర్ అండ్ ఏ వేరియబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3x అని వచ్చినప్పుడు 3 మల్టిప్లై బై x, ఇక్కడ మనం మల్టిప్లికేషన్ సింబల్ యాడ్ చేయాలి. సో ఇదొక పాసిబిలిటీ. అంటే ఒక డిజిట్ ఒక వేరియబుల్ ఆర్ ఒక నెంబర్ ఒక వేరియబుల్ ఇలా వచ్చినప్పుడు మన మల్టిప్లికేషన్ సింబల్ అప్లై అవుతుంది. అండ్ సెకండ్ పాసిబిలిటీ ఏంటి? యాడ్ స్టార్ బిట్వీన్ ఏ వేరియబుల్ అండ్ అన్ ఓపెన్ పారెంథసిస్. లైక్ ఇక్కడ చూసారా 3 × x + 5 అని ఉంది. ఆర్ మనకి సమ్ టైమ్స్ లైక్ మనకి కొన్ని ఇంకా ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, లైక్ ఇక్కడ మనకి ఏముంది? 3 × x + 5 ఉంది. బట్ ఫర్ సపోజ్ x × y + 5. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఏముంది? ఇక్కడ మనం మల్టిప్లికేషన్ సింబల్ అప్లై చేయాలి. ఇక్కడ ఎలా ఉంది? ఒకటి వేరియబుల్ అండ్ ఓపెన్ పారెంథసిస్. సో ఇలా వచ్చిన పాసిబిలిటీ దగ్గర కూడా మనం
స్టార్‌ని ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ వన్ ఏంటి? యాడ్ స్టార్ బిట్వీన్ ఏ నంబర్ అండ్ అన్ ఓపెన్ పారెంథసిస్. లైక్ ఇక్కడ చూసారా? 3 ఆఫ్ x + 5. సో ఫస్ట్‌ది నంబర్ అండ్ ఇది ఓపెన్ పారెంథసిస్ రైట్? సో అలానే నంబర్‌కి ఓపెన్ పారెంథసిస్ ఇచ్చాం, వేరియబుల్‌కి ఓపెన్ పారెంథసిస్ ఇచ్చాం అండ్ నెక్స్ట్ పాసిబిలిటీ బిట్వీన్ ఏ క్లోజింగ్ పారెంథసిస్ అండ్ ఎ వేరియబుల్. క్లోజింగ్ పారెంథసిస్ అండ్ ఎ వేరియబుల్ మీన్స్ ఫర్ సపోజ్ x + 5 ఇంటూ y. సో ఇలా ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ మనకి స్టార్ రావాలి కాబట్టి ఇక్కడ క్లోజ్డ్ పారెంథసిస్ అండ్ ఎ వేరియబుల్ అండ్ ఇక్కడ మనం క్లోజ్డ్ పారెంథసిస్ అండ్ ఎ నెంబర్ కూడా మనం ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ ఇలా కూడా ఉండొచ్చు కదా, x + 5 ఇంటూ 5 ఆర్ 10 సంథింగ్ ఇలా ఉన్నా కూడా నెంబర్. అండ్ ఇక్కడ మనం ఇంకొక పాసిబిలిటీ కూడా రాయొచ్చు లైక్ లెట్స్ యాడ్ దట్ పాసిబిలిటీ క్లోజ్డ్ పారెంథసిస్ అండ్ ఎ నెంబర్. ఓకే, ఇలా ఉన్నా కూడా మనం ఇక్కడ స్టార్‌ని ఇంక్లూడ్ చేయాలి. దెన్ ఫైనల్ వన్ యాడ్ స్టార్ బిట్వీన్ 2 పారెంథసిస్. ఫర్ సపోజ్ ఇలా x + 5 ఆర్ y + 7 ఇలా ఇచ్చామనుకోండి. సో ఈ మధ్యలో మనకి స్టార్ రావాలి కదా, సో దానికి కూడా మనం ఒకటి క్లోజ్డ్ అండ్ ఒకటి ఓపెన్. ఇది క్లోజ్డ్ అండ్ ఇది ఓపెన్. సో ఇలా ఉన్నప్పుడు కూడా మనకి స్టార్ మధ్యలో రావాలి కాబట్టి ఇవి అన్ని పాసిబిలిటీస్ కూడా మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం అన్నమాట. ఓకేనా? సో నేను ఒక్కొక్క పాసిబిలిటీకి ఒక్కొక్క లైన్ రాస్తూ ఉంటాను. ఓకేనా? అప్పుడు క్లియర్‌గా అర్థమవుతుంది. అన్నీ కూడా మనం కలిపి ఒకే ఎక్స్‌ప్రెషన్‌లో రాయొచ్చు. బట్ నేను డిఫరెంట్‌గా రాస్తాను మీకు క్లియర్‌గా అర్థమవడానికి. ఓకేనా? సో ఫస్ట్ ఆర్ఈ డాట్ సబ్ ఫస్ట్ ప్యాటర్న్ రాయాలి కదా. మన ప్యాటర్న్ ఏంటి? ఫస్ట్ ప్యాటర్న్ నంబర్ అండ్ వేరియబుల్. సో నంబర్ ఈజ్ బిట్వీన్ మాక్సిమం 0 to 9 వరకు ఉంటాయి కదా. సో మనం /d అంటే 0 to 9 ఆల్ డిజిట్స్ ఇంక్లూడ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ బ్రాకెట్స్‌లో ఇప్పుడు ఏం రావాలి మనకి? వేరియబుల్ రైట్? సో వేరియబుల్ ఏంటి? ఎయిదర్ క్యాపిటల్ ఆర్ స్మాల్ కాబట్టి క్యాపిటల్ పెట్టాము, అలానే స్మాల్ కూడా పెట్టాము. A to Z అండ్ A to Z. అండ్ ఇక్కడ ఆర్ మీన్స్ ఇది ఈ ఎక్స్‌ప్రెషన్‌ని రా స్ట్రింగ్ లాగా ట్రీట్ చేస్తుంది. సో ఏదైనా స్పెషల్ మీనింగ్ ఉంటే ఏదైనా క్యారెక్టర్‌ని అది రిమూవ్ చేస్తే ఆ క్యారెక్టర్‌కి ఆ స్పెషల్ మీనింగ్. ఓకేనా? అందుకే ఇక్కడ మనం కంపల్సరీగా ఆర్‌ని మెన్షన్ చేయాలి. ఓకే, అండ్ అగైన్ కోమా ఆర్ /1 మనం ఏంటి పెట్టాలి? /1 మీన్స్ ఫస్ట్ ఈ ఎక్స్‌ప్రెషన్ ఆర్ ఈ ఫస్ట్ ప్యాటర్న్ తీసుకుంటది. ఇక్కడ మనం బ్రాకెట్స్‌లో పెట్టాం కదా. సో /1 ఇక్కడ ఫస్ట్ ప్యాటర్న్ తీసుకుంటది. అండ్ ఇక్కడ మనం ఏది ఇన్సర్ట్ చేయాలి? స్టార్. అండ్ సెకండ్ /2. /2 మీన్స్ సెకండ్ ఎక్స్‌ప్రెషన్. ఓకేనా? సో ఇలా ఈ ఫస్ట్ ఎక్స్‌ప్రెషన్ ఈ ఫార్మాట్‌లో ఒక డిజిట్ అండ్ సెకండ్ ఎక్స్‌ప్రెషన్ ఒక వేరియబుల్. సో ఇలా ఉన్నప్పుడు ఒక స్టార్‌ని ఇన్సర్ట్ చేయని చెప్పి మనం చెప్తున్నమాట ఇక్కడ. అది రీప్లేస్‌మెంట్. అండ్ ఇప్పుడు ఇక్కడ స్ట్రింగ్ ఏంటి? మనం ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్. దట్స్ ఇట్. దీన్ని నేను మళ్ళీ అగైన్ ఎక్స్‌ప్రెషన్‌లోకే ఈక్వల్ టు పెట్టేసాను. సో ఏదైనా ఏదైనా మోడిఫై అయితే ఎక్స్‌ప్రెషన్‌లో మళ్ళీ ఆ ఎక్స్‌ప్రెషన్‌లోనే సేవ్ అవుతుందన్నమాట. సింపుల్‌గా మనం ఆ ఎక్స్‌ప్రెషన్‌ని ఇక్కడ రిటర్న్ చేయడమే. దట్స్ ఇట్. ఇప్పుడు నేను సేమ్ కాపీ చేసేసి రిమైనింగ్ ఉన్నాయి కదా. సో వీటిని కూడా మనం అప్లై చేసేద్దాం. ఫస్ట్‌ది ఏంటి? వేరియబుల్ అండ్ ఓపెన్ పారెంథసిస్. వేరియబుల్ అంటే ఏంటి? A to Z అండ్ A to Z. ఓపెన్ పారెంథసిస్ కాబట్టి బ్రాకెట్స్‌లో ఓపెన్ ఇలా స్లాష్ పెట్టి ఓపెన్ పారెంథసిస్ కదా. సో ఓపెన్ పారెంథసిస్. దట్స్ ఇట్. రిమైనింగ్ ఎవ్రీథింగ్ సేమ్. మళ్ళీ అగైన్ కాపీ పేస్ట్. థర్డ్ పాసిబిలిటీ ఏంటి? నంబర్ అండ్ ఓపెన్ పారెంథసిస్. సో ఇక్కడ మనకి నంబర్ రావాలి కాబట్టి లెట్ మీ రిమూవ్ దిస్. లెట్స్ యాడ్ డిజిట్. దట్స్ ఇట్. థర్డ్ పాసిబిలిటీ కూడా అయిపోయింది. ఫోర్త్ పాసిబిలిటీ ఏంటి? క్లోజింగ్ పారెంథసిస్ అండ్ ఎ వేరియబుల్ రైట్? సో వేరియబుల్ అంటే A to Z ఇలానే ఉంచేద్దాం. అండ్ ఇక్కడ ముందు బ్రాకెట్స్ పెట్టేసి క్లోజింగ్ పారెంథసిస్ కదా. సో స్లాష్ క్లోజింగ్ పారెంథసిస్. దట్స్ ఇట్. నెక్స్ట్ వన్ ఏంటి? క్లోజింగ్ పారెంథసిస్ అండ్ ఎ నెంబర్. సో కాపీ దిస్. ఓకే, క్లోజింగ్ పారెంథసిస్ అండ్ ఇక్కడ నెంబర్ కాబట్టి ఇది తీసేసి /t. దట్స్ ఇట్. అండ్ ఫైనల్ వన్ ఏంటి? బిట్వీన్ 2 పారెంథసిస్.
ఓపెన్ అండ్ క్లోజ్డ్ పారెంథసిస్, రైట్? సో ఇక్కడ /d తీసేసి ఓపెన్ పారెంథసిస్. దట్స్ ఇట్. ఫైనల్లీ మనం అన్ని పాసిబిలిటీస్ కూడా రాసేసాం అండ్ ఇంతే, సింపుల్ అయిపోయింది. ఇప్పుడు మనం జస్ట్ రన్ చేసి చూద్దాం. లెట్స్ ఓపెన్ టెర్మినల్, న్యూ టెర్మినల్, పైథాన్, ఫైల్ నేమ్ q11.py. ఎంటర్ అండ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఫస్ట్ మనకి క్వశ్చన్లో ఉన్న ఎక్స్ప్రెషన్ ఇద్దాం. 3x + 4y, 3x + 4y. చూసారా, 3 × x, 4 × y. సో ఇలానే కదా మనకు అవుట్పుట్ రావాలి. ఎగ్జాక్ట్గా అలానే వచ్చింది. నెక్స్ట్ 3 of x + 5. పర్ఫెక్ట్. 3 ఇక్కడ మల్టిప్లై వచ్చింది కదా, సో సేమ్ అలానే కదా ఉంది క్వశ్చన్లో. పర్ఫెక్ట్గా మనం రాసేసాం. ఇంకా ఏమైనా కావాలంటే ఇంకా x + 5 అలానే y + 10 సంథింగ్ ఏదో ఒకటి. సో ఇప్పుడు ఏం రావాలి, ఈ 2 బ్రాకెట్స్ మధ్యలో మనకి ఇక్కడ రావాలి, రైట్? స్టార్ వచ్చిందా? ఎస్, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇంకేం పాసిబిలిటీస్ ఉన్నాయి? ఇది ఇద్దాం. x + 5 × y. పర్ఫెక్ట్. నెక్స్ట్ వన్ సెకండ్ కింద ఉంది కదా, సో సేమ్ అది కూడా ఇద్దాం. x + 5 × నెంబర్. ఇక్కడ నేను ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఓకే, x + 5 × 10. పర్ఫెక్ట్. సో సింపుల్. ఇంతే, మనం ఇంత సింపుల్గా యూజింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసాం. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై, టేక్ కేర్.